వెల్కమ్ గోపి ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం ఇంగ్లీష్లో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకుంటాం. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకుంటాం. డైరెక్ట్ స్పీచ్, దేర్ ఆర్ టూ స్పీచెస్ ఇన్ ఇంగ్లీష్: డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి? ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథావిధిగా చెప్పినట్టయితే, ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథావిధిగా చెప్పినట్టే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, he said I am a teacher. He said I am a teacher. He said I am a teacher. సో he అనేది he said I am a teacher. దట్స్ అంటే ఏంటి? ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథావిధిగా చెప్పినట్లయితే, ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథావిధిగా చెప్పినట్టు దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఇందులో ఇన్వర్టెడ్ కామర్స్ ఉంటుంది, ఇన్వర్టెడ్ కామర్స్ ఉంటుంది, అండ్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది, క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇన్వర్టెడ్ కామర్స్, క్వశ్చన్ మార్క్. దట్స్ కాల్డ్ డైరెక్ట్ స్పీచ్. ఒక వ్యక్తి చెప్పిన మాటలను మరో వ్యక్తి, దేర్ ఆర్ 3 members దేర్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఒక వ్యక్తి చెప్పిన మాటలను మరో వ్యక్తి అర్థం మారకుండా యథావిధిగా చెప్పినట్లయితే, అర్థం మారకుండా యథావిధిగా చెప్పిన దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. ఏమంటారు? ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. చూడు, ఒక వ్యక్తి చెప్పిన మాటలను అర్థం మారకుండా యథావిధిగా చెప్పినట్లయితే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. సపోజ్ అండి, he said that he was a teacher. He said that he was a teacher. సో ఇక్కడ నేను చెప్పేది డైరెక్ట్ స్పీచ్ అంటే ఇద్దరు వ్యక్తి మాట్లాడుకుంటారు. ఇద్దరు వ్యక్తి మాట్లాడడం ఏమంటారు? he said I am a teacher. అతనికి ఎక్కడ నేను టీచర్ అని చెప్తాను. సో అదే వ్యక్తి మూడో వ్యక్తి వచ్చిన తర్వాత అతను ఏం చెప్పాడు నీకు అంటే, he said that he was a teacher. he said that he was a teacher. అంటే డైరెక్ట్ స్పీచ్ అంటే ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథావిధిగా చెప్పిన దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఒక వ్యక్తి చెప్పిన మాటలను మరో వ్యక్తికి అర్థం మారకుండా యథావిధిగా చెప్పిన దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. సో అప్పుడు he said I am a teacher. So we divided 2 parts. he said, దీన్ని రిపోర్టెడ్ పార్ట్ అంటారు. ఏమంటారు? రిపోర్టెడ్ పార్ట్ అంటారు. అండ్ I am a teacher, దాన్ని రిపోర్టింగ్ పార్ట్ అంటారు. రిపోర్టింగ్ పార్ట్ అంటారు. సో ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఉంటుంది, ఇక్కడ వెర్బ్ ఉంటుంది. రిపోర్టెడ్ పార్ట్లో సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నారు అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరికి ఏం చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్ ఏం చెప్పాడు. రిపోర్టింగ్ పార్ట్ అంటే ఏమి చెప్పాడు. he said ది రిపోర్టెడ్ పార్ట్ అంటారు. సో ఇది రిపోర్టింగ్ పార్ట్లో I am a teacher, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్, సో రిపోర్టెడ్ పార్ట్లో సబ్జెక్ట్ వెర్బ్ మాత్రం ఉంటుంది. రిపోర్టింగ్ పార్ట్లో సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇన్వర్టెడ్ కామర్స్ ఉంటుంది ఫర్ డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఇన్వర్టెడ్ కామర్స్ లేకపోతే అది ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. సో డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చుకుంటే ఈ క్రింది వాటిని పాటించాలి. సో డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ సెట్ ఉందనుకోండి, సెట్ దట్ ఉంటే సెట్ దట్. అండ్ సెట్ అంటే టోల్డ్, సెట్ అంటే వచ్చి మాత్రం అనుకోండి ఆస్క్ రాయాలి. అంటే దీన్ని రిపోర్టెడ్ పార్ట్ అని, ఇప్పుడు సెట్ వచ్చింది ఈ సెట్ వచ్చింది, సెట్ దట్ వచ్చేస్తారు. సెట్ వస్తే సెట్ దట్ పెట్టేస్తారు. సెట్ అంటే టోల్డ్ అసలు, సెట్ నుండి వచ్చి మాత్రం అనుకోండి ఆస్క్ వస్తారు. సేస్ ఉంటే సేస్ దట్, అది బ్రెయిన్ టెన్స్ ఉంటుంది. సేస్ అంటే సేస్ దట్, అది బ్రెయిన్ టెన్స్లోనే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రిపోర్టెడ్ పార్ట్లోనే ఇక్కడ సెట్ ఉంది, ఏమవుతుంది సెట్ దట్, కన్ఫర్మ్ గుర్తుపెట్టేసుకోవాలి. సెట్ అంటే టోల్డ్ గుర్తుపెట్టేసుకోవాలి. అండ్ సెట్ నుండి వచ్చి మాత్రం ఆస్క్డ్. అండ్ సేస్ ఉంటే సేస్ దట్, సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మాత్రం గుర్తుపెట్టి. ప్రెజెంట్ టెన్స్ ఉంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటే సింపుల్ పాస్ట్ మారిపోతుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అయిపోతుంది. మీకు ప్రెజెంట్స్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తెలుసుకున్నారు. పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తెలుసుకున్నారు. ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ తెలుసుకున్నారు. సో సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటే సింపుల్ పాస్ట్ టెన్స్ చూడండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనుకోండి, సింపుల్ పాస్ట్ టెన్స్ పెట్టాం. ఇక్కడ వెర్బ్ అనుకోండి, వెర్బ్ ఉంటుంది. మీ రిపోర్టింగ్ పార్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో ప్రెజెంట్ కంటిన్యూస్, ఈజ్, యామ్, ఆర్ అంటే వాజ్, వర్ ఉంటాయి, పాస్ట్ కంటిన్యూస్ అయిపోతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యావ్, లైక్, హ్యాస్ అంటే ఎఫెక్ట్ 3 రూపాయలు ఉంటుంది. హ్యావ్ లైక్ పాస్ట్ పర్ఫెక్ట్, హ్యాడ్ ఎఫెక్ట్ 3 రూపాయలు చేస్తారు.
అంటే సింపుల్ ని ప్రజెంట్ చేసుకుని పాస్ట్ మారిపోతాయి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయిపోతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఈజీ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకా సింపుల్ చూడండి, ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చింది అనుకోండి, సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది అనుకోండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాడ్ ప్లస్ ఎఫెక్ట్ హ్యాడ్ ప్లస్ ఎఫెక్ట్ గా బాగా పెట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ మారిపోతుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ మారిపోతుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అని మారిపోతుంది. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉంటాయి, లాస్ట్ వర్డ్స్. టుడే దట్ డే, టుమారో ది నెక్స్ట్ డే, ఎస్టర్డే ది ప్రీవియస్ డే, ఇవి కూడా బై హార్ట్ చేసి ఉంటాం. అండ్ హియర్ దే, నౌ దెన్, టునైట్ దట్ నైట్, thus so, ago before, these those, must had to, last night the previous night, next the following, yes or no questions, if కానీ whether కానీ అంటే ఇట్స్ లాస్ట్ టుడే దట్ డే, టుడే that day, tomorrow the next day, yesterday the previous day, here there, now then, tonight that night, thus so, ago before, these those, must had to, last night the previous night, next the following, the yes or no questions, అని మళ్ళీ చెప్తున్నాను. ఇఫ్ కానీ whether కానీ ఉపయోగిస్తాను. ఇప్పుడు మనకు ఇప్పుడు he said I am well,